అనగనగా ఒక చిన్న పల్లెటూరు. అక్కడ రవి అనే ఒక అబ్బాయి ఉండేవాడు. రవి చాలా నిజాయితీగా ఉండేవాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఒక చిన్న చిరునవ్వు ఉండేది. రవి వాళ్ళ అమ్మా నాన్న రవికి ఎప్పుడూ ఒక మాట చెప్పేవాళ్ళు. నాన్న రవి, నిజం మాట్లాడితే మనకి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని. ఒకరోజు ఉదయం రవి తన ఇంటి ముందు నిలబడి ఆలోచించాడు. ఈరోజు మన తోటలో ఉన్న మామిడి పండ్లన్నిటినీ మార్కెట్లో అమ్మాలి అని. అలా అనుకొని రవి ఒక చిన్న బుట్టలో వాళ్ళ తోటలో ఉన్న మామిడి పండ్లన్నింటినీ పెట్టుకున్నాడు. అలా పెట్టుకున్నాక మార్కెట్ వైపు మెల్లగా నడిచాడు. మార్కెట్లో రవి దగ్గర మామిడి పండ్లను చూసి అక్కడ ఒక పెద్దమ్మ రవి దగ్గరికి వచ్చింది. ఆమె ఒక మామిడి పండు చేతికి తీసుకొని రవిని ఇలా అడిగింది, బాబు, ఈ మామిడి పండు తీపిగా ఉంటుందా అని. అప్పుడు రవి పెద్దమ్మ వైపు చూసి కాసేపు ఆలోచించాడు. అప్పుడు రవి ఇలా అన్నాడు, అమ్మా, ఈ పండు అంత తీయగా ఉండదు, కానీ పక్కన ఉన్న మామిడి పండుని చూపిస్తూ ఈ పండు చాలా తీయగా ఉంటుంది, ఈ పండ్లని తీసుకోండి అని రవి పెద్దమ్మ వైపు చూసి నిజం చెప్పాడు. పెద్దమ్మ రవి మాట విని చాలా ఆశ్చర్యపోయింది. ఆమె రవిని చూసి నవ్వుతూ ఇలా చెప్పింది, బాబు, నువ్వు చాలా మంచివాడివి. నిజం చెప్పినందుకు నీకు చాలా ధన్యవాదాలు. ఆమె అన్ని మామిడి పండ్లు రవి దగ్గర నుంచి కొనేసుకుంది. రవి చేతిలో కొంచెం ఎక్కువ డబ్బు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత రవి జరిగిందంతా తన అమ్మ నాన్నలతో చెప్పాడు. అప్పుడు అమ్మ రవి వంక చూసి ఇలా అన్నది, చూసావా రవి, నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తుంది అని. అందుకే పిల్లలు మనం కూడా ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి, ఎప్పుడూ నిజమే చెప్పాలి.